కాలేజ్ అభివృద్ధికి మరి కాలేజ్ కమిటీ సభ్యులందరూ ప్రతాప్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు బాగా కష్టపడి మంచి రేటింగ్ కూడా సాధించారు. ఇంకా అభివృద్ధి చేయాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా విశాలమైన మనకి స్థలం ఉంది. మనకి కరెక్ట్గా దాతలు మనం రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మరి ఎల్ఐసి వారిని అప్రోచ్ అవటం, మంచి మనసుతో వాళ్ళు ₹1 కోటి పైగా నిధులు సమకూర్చి ఒక ఎక్స్టెన్షన్ బ్లాక్ కట్టడానికి వారి సిఎస్ఆర్ నిధుల్లో సంపూర్ణ సహకారం అందిస్తానంటాం ఎంతో సంతోషదాయకం. చాలా ఫాస్ట్గా వాళ్ళ రాజమండ్రి ఆఫీస్ నుంచి అన్ని అనుమతులు ఇంకా మా దగ్గర నుంచే కాస్త ఈ సర్టిఫికేట్స్ అప్లై చేయటం ఎంతో కొంత ఆలస్యమైంది. కానీ వారు ఎల్ఐసి వారు సంపూర్ణ సహకారం అందించి ఈరోజు ఈ శంకుస్థాపన స్టేజ్కి వచ్చాం. ప్లాన్లన్నీ రెడీగా ఉన్నాయి. త్వరితగతిన కాలేజ్ కమిటీ ప్రతాప్ గారు, రాన్నాడు బాబు గారు, ఇంకా మంచి కమిటీ ఉంది ఇక్కడ. వాళ్ళందరూ కలిసి త్వరితగతిన వచ్చే విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభించుకోవడానికి వీలుగా ఉండేలాగా అన్ని సదుపాయాలు సమకూర్చుకునేలాగా ముందుకెళ్ళాలనేది మన ఆశయం. తప్పకుండా ఈరోజు చేసిన శంకుస్థాపన కొంచెం వర్షాలు తగ్గిన వెంటనే పనులు చకచక ప్రారంభించి కనీసం అన్నీ 2 స్లాబ్లు కదా G+1. సో ఈ G+1 మనం సరిగ్గా చేస్తే 6 నెలల్లో పూర్తి చేయొచ్చు. సో 6 నెలల్లో పూర్తయి వచ్చే జూన్ నాటికి జూన్ జూలైలో కాలేజ్ ఓపెన్ చేసే టైంకి మన అడ్మిషన్ స్టార్ట్ చేసే విధంగా ముందుకెళ్ళాలనేది ఆలోచన. తప్పకుండా అనుకున్నది సాధిస్తాం. ఎందుకంటే 6 నెలల క్రితం ఇక్కడ కలిసి మాట్లాడుకున్నప్పుడు చేయగలమా, ఇంకేదైనా చేయాలంటే చేయగలమా అనుకున్నాం. మన సంకల్పం మంచిదైతే తప్పకుండా చేయగలమని చెప్పి ఈ కమిటీ మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది. ఈ కాలేజీ గతంలో నేను ఎంపీ కింద ఉన్నప్పుడు, అంతకుముందు బాపురావు గారు ఉన్నప్పుడు కూడా మా వంతు చేయగలిగింది చేసాం. అన్నిటికన్నా మించి ఇవాళ ఎల్ఐసి వారు మరి ₹1 కోటి పైగా నిధులు సమకూర్చడం ఈ కాలేజ్ అభివృద్ధికి అనేది వారిని ఎంత కొనియాడినా కూడా తక్కువే. సో ఈ కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఎల్ఐసికి రుణపడి ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి మంచి పనులు చేద్దాం. ప్రభుత్వం సైడ్ నుంచి కలెక్టర్ గారి సంపూర్ణ సహకారం ఉంది. దాతలు ఉన్నారు. E4 కార్యక్రమం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని ఫండ్స్ని